కులగణన కేంద్రంగా తెలంగాణ రాజకీయం రోజు రోజుకు హిటెక్కుతోంది. మైనార్టీల్లో బీసీలను కలపడంపై కాంగ్రెస్ బీజేపీ మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. తెలంగాణలో కులగణనపై పొలిటికల్ టపాసులు పేలుతూనే ఉన్నాయి. అసమగ్ర సర్వే అని బీఆర్ఎస్ విమర్శిస్తే హిందూ బీసీలు ముస్లిం బీసీలేంటని బీజేపీ కన్నెర చేస్తోంది. లేటెస్ట్ బీసీ జాబితాలు ముస్లిం కోటా వాటాపై బీజేపీ కాంగ్రెస్ నేతల మధ్య మాటలు అంతకంతకు ఘాటెక్కుతున్నాయి. బీసీలకు అన్యాయం చేసే విధంగా ముస్లింస్ అందరిని తెచ్చి బీసీలలో కలపడం ఏదైతుందో ఇది బీసీ వ్యతిరేక విధానము. దీన్ని పూర్తిగా ముస్లింలను బీసీలుగా గుర్తించేటువంటి విధానం కానీ, ముస్లిం బీసీ హిందూ బీసీ అని విభజించడం కానీ, ఆ రకంగా మరి కులగణన చేయడం కానీ భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నది. 5 ముస్లింస్ ఉన్నారు మన రాష్ట్రంలో. 1970 నుంచి 2004 వరకు బీసీ బి కేటగిరీలో, అందులో కూడా ఒక 5 కేటగిరీస్లో 5 వృత్తికి చెందిన ముస్లిమ్స్ స్టిల్ ఉన్నారు. 2004లో అడిషనల్ 14 కమ్యూనిటీస్కు మళ్ళీగా ఆ క్యాస్ట్ వృత్తిపరంగా వాళ్ళను కలిపినాము. 42% కోటా పేరుతో 10% ముస్లింలను బీసీల్లో కలిపితే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు బీజేపీ నేతలు. కొత్తగా కలపడం కాదు, ఆల్రెడీ ముస్లింలు బీసీ జాబితాలు ఉన్నారంటున్నారు కాంగ్రెస్ నేతలు. మీ అయ్యే జాగిరా, మీ తాత జాగిరా, ఎట్లా కలుపుతారు మీరు బీసీలలో హిందువులకి ముస్లింలకు వచ్చి? ఎంత ఇచ్చినా 42% రిజర్వేషన్ ఇస్తున్నారు బీసీలకు. 42% ఎలక్షన్ ముందు రిజర్వేషన్ ఇస్తున్నారు. ఇలా ఇంతకుముందు 32%, 23% మనకు రిజర్వేషన్ ఉన్నది ఆల్రెడీ హిందువులకు బీసీలకు. ఇలా 42% ఇస్తా ఉన్నారు. 10% ముస్లింలు తీసుకొచ్చి ఈ బీసీలలో కలిపితే వీళ్ళు ఇచ్చింది ఎంత? 32% మాత్రమే బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ 42% ఇవ్వడానికి కేంద్రానికి నివేదికలు అవుతారట. నేను బరాబర్ చెప్పినా, మీరు ముస్లింలను కలిపి బిల్లు ఢిల్లీకి పంపితే అది లామినేషన్ చేసి మీకు అంతా మిగల పెట్టుకోరు. హిందూ ముస్లిం అంటే బాగుండదు. మళ్ళొకసారి మాట్లాడితే మాత్రం జాగ్రత్త. ఇవి అన్నీ పిచ్చి పిచ్చి మా చేయకు. ఇవి అన్ని డాక్యుమెంట్స్ నేను మీ ఇంటికి మీ మెయిల్లో పంపిస్తున్నా, పోస్ట్లో పంపిస్తున్నా. నువ్వు పిలిస్తే ఆ జమానీ బుక్లతో సహా నేను వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్స్టిట్యూషన్ చెప్తుంది, సుప్రీంకోర్టు చెప్పింది, ఆల్ కమిషన్లు చెప్పినారు. ఇప్పుడు తీసుకొచ్చి బీజేపీ కొత్త ఫార్ములా పెట్టి ఇప్పుడు సంజయ్ గారికి నీకు ఎక్కడ కూర్చోబెట్టాలా నేను రెడీగా ఉన్నా. నేను ఆల్ కమిషన్స్ రిపోర్ట్ 1882 నుంచి తీసుకొచ్చి చూపిస్తాను. కులగణనపై పొలిటికల్ ఫైట్ ఇప్పుడు అలా బీసీ జాబితాలో మైనార్టీలకు చోటు వైపు టర్న్ తీసుకుంది. హోరెత్తుతున్నాయి.